ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాలభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళపక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడి యొక్క కృప కటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి, కర్కాటక రాశిలో కుచ భగవానుడు నీచ భంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, బుధ భగవానుడు శుక్ర భగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం చాలా విశేషం కనుక కోర్టు సమస్యలు, అప్పుల బాధలు, అనవసర ప్రయాణాలు, చీకులు, చింతలు, ఇంట్లో వాళ్ళతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మేషరాశి వారు ఎక్కువ శాతంగా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడము, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి ఈ ఆలోచన చాలా మంచిదని చెప్పి కూడా గమనించాలి. 2వ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత చివరి రోజుల్లో దేవగురు బృహస్పతి సంచార స్థితి అవుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామిని స్మరణ చేయడం వలన ఆధ్యాత్మిక చింతన భక్తి కార్యక్రమాల్లో అద్భుతమైన విజయం మేషరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. అలాగనే నీచభంగ రాజయోగ సంచార స్థితిలో కుజుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు ఈ శనివారం శని త్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా మేషరాశి వారు తప్పక పాటించి తీరాలి సుమా. వ్యయంలో బుధ భగవానుడు శుక్ర భగవానుడు శని రాహుల సంచార స్థితి ఉంది. ఏలనాటి శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి శని త్రయోదశి కారణం వలన వీలైతే పెసరలు, బొబ్బర్లు, మినుములు, నల్ల నువ్వులను దానం చేస్తే యోగదాయకం. వీలైనంత వరకు ప్రతి శనివారం పూట ఉపవాస దీక్షను ఉండడం, కుక్కలకు సాధువులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం యోగదాయకం. ఆదివారం అమావాస్య పూట వీలైనంత వరకు మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. మౌనము అనేటువంటిది పెద్ద ఆయుధం. అంటే చిన్న చిన్న మాటలు ఆవేశానికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలుగా మారుతూ ఉంటాయి. ఇలాంటి కాల సమయంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నట్లయితే అశ్విని నక్షత్ర జాతకులు ఒక తెల్లటి గుమ్మడికాయలో తెల్లవాలు 7 రంగులు కలిపినటువంటి దాంట్లో వేసి అంటే రంగులు కలిగినటువంటి కుంకుమను పసుపును వేసి దిష్టి తీసి బయట వేయడం వలన వారికి చిత్రవర్ణంలో అద్భుతమైన విజయం కలుగుతుంది. భరణి నక్షత్ర జాతకులకు గుమ్మడికాయలు తెల్లటి సున్నాన్ని వేసి దిష్టి తీసి బయట వేయాలి. కృతికా నక్షత్ర జాతకులకు చారడంత కుంకుమను వేసి దిష్టి తీసి బయట పడేయడం వలన రుణ రోగ శత్రు సమస్యలు సమస్యపోతాయి. అలానే ఓవరాల్గా ఈ మేషరాశి జాతకులందరికీ కూడా పూజామందిరంలో ఒక కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, వీలైనంత వరకు పసుపు రంగు లేక ఎరుపు రంగారో వస్త్రాలు ధరింపచేయడం, సూర్య నమస్కారం చేయడం, తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, ప్రదక్షిణ చేయడం వలన
మేషరాశి వారికి ఉండబడినటువంటి ఈ కోర్టు సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఉద్యోగ సమస్యలు ఎండు అనేక రకాల సమస్యలకు ఈ చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైనటువంటి చేర్పులు మార్పులు కలుగుతాయని చెప్పి కూడా గమనించాలి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము, శనివారం రోజు శనిత్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్యారగా, శని రాహుల సంచార స్థితి మీనరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవానుని దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శని రాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి. అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల జిల్లేడి యొక్క వృక్షము. తెల్ల జిల్లేడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో, వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో, ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లేడి యొక్క వేరును తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పూసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే 7 తరాలకు అద్భుత రాజకీయ, విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి. కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ, గృహాలకి, మన వాహనాలకి, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో, ఒక నిమ్మకాయతో, ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు పైన వారి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేం కలుపుకోవాలి, ఎలా దిష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు. అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు. కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో, దేశంలో, రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి 20 రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్ర అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్ని కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ యొక్క పేర్లు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు, రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అడ్డంకులు ముందే తెలుసుకుందాం, వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం, ఆ కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందుదాం, అందరము బాగుందాం, అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారి ఆశీస్సులు పొందుదాం. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారబ్ధమాస చైత్రమాస
భానువాసరే అమావాస్య తిథి పర్వకాల సమయే సర్వత్ర శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిం శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.